మానవ జీవితంలో ఆశ బిబ్లికల్గా నిరీక్షణ ఇది ఒక మానవుణ్ణి ఒక విశ్వాసిని బ్రతికిస్తుంది. మానవుడు అనునిత్యం ఒక ఆశతో జీవిస్తాడు, ఒక హోప్తో జీవిస్తాడు. నా భవిష్యత్తు, నా వర్తమానం బాగుంటుంది, అట్ ద సేమ్ టైం బాగుండాలని కూడా కోరుకుంటాడు. అయితే జీవితం అంటేనే ఒక పోరాటం. ఈ పోరాటంలో భౌతికంగా, మానసికంగా తాను కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆశ అనేటటువంటిది కనుచూపు మేరల్లో కనబడనప్పుడు మనిషి కృంగిపోతాడు. నేటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇలాంటి పరిస్థితుల గుండానే వెళ్తున్నారు. అయితే ఆధ్యాత్మికత, సృష్టికర్త అనేటటువంటి విషయాలు మానవుణ్ణి ఒక నిరీక్షణలో ఉంచుతాయి. స్పిరిచువాలిటీ విల్ జనరేట్ హోప్, ఏ గ్రేట్ హోప్. ఈ హోప్ అనేటటువంటిది ఎప్పుడైతే పాజిటివ్ హోప్ ఉంటుందో, ఈవెన్ సైంటిస్టులు కూడా చెప్పేది ఏంటంటే, సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ని అది బలోపేతం చేస్తుంది. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టాన్ని పెంచుకోవాలి అనేటటువంటి మాటే ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది. సో విశ్వాసులంగా, లేకపోతే ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలంగా, ఆధ్యాత్మికతతో జీవితాలను అనుసంధానం చేసుకున్న వాళ్ళంగా, అనుదినం ప్రార్థన చేస్తున్న వాళ్ళంగా కొన్ని మాటలు దైవ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే మన నిరీక్షణను పెంచుకున్న వాళ్ళం అవుతాం, ఇతరులకు కూడా మన నిరీక్షణను పంచిన వాళ్ళం అవుతాం. సో కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు 130 కీర్తనలో 5వ వచనంలో ఒక చక్కటి మాటని లిఖించడం జరిగింది. కీర్తనలు 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనిషిని ఆశ బ్రతికిస్తుంది. అయితే చాలాసార్లు ఈవెన్ మనం గమనించగలిగితే, ఆపరేషన్ థియేటర్లోకి ఒక పేషెంట్ని తీసుకొని వెళ్తున్నప్పుడు మహామహులైనటువంటి, నిష్ణాతులైనటువంటి, నిపుణులైనటువంటి డాక్టర్లతో ఒకవేళ ఆ పేషెంట్ గురించి మనం ఒక రిక్వెస్ట్ ఈ రకంగా చేస్తారు, ఒకవేళ చేయగలిగితే కాస్త ఆపరేషన్ బాగా జరిగించండి అని, వాళ్ళు కూడా చివరికి చెప్పే మాట ఏంటంటే, మేము చేయగలిగినంతంతా చేస్తాము, ఆ తర్వాత ఆ పైవాడి దయ, హిస్ గ్రేస్. అందుకే కీర్తనకారుడు ఎవరి కోసం కనిపెట్టుకొని ఉన్నాడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద. చాలాసార్లు ఒక మాట మన జీవితాలను బ్రతికిస్తుంది. ఒక మాట మన జీవితాల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.
అదే సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనలో ఆశను పుట్టిస్తుంది. అందుకే ఏ కష్టం వచ్చినప్పుడు ఆధ్యాత్మికతను ఆసరా చేసుకోవడం కంటే దైనందిన జీవితం కొనసాగుతున్నప్పుడే ఆయనతో జీవితాలను అనుసంధానం చేసుకొని, ఒకవేళ ఆ క్రమము చొప్పున జీవితాలను మనం నడిపించుకోగలిగితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం స్టేబుల్గా ఉంటాం, స్థిరంగా ఉంటాం, చంచల మనస్కులంగాను ప్రశాంతంగా ఉంటాం, శాంతిగా జీవించగలుగుతాం. ఎందుకు అంటే మన జీవితాలను అనుసంధానం చేసుకుంది ఆ పరమాత్ముడితో, ఆ సృష్టికర్తతో. ఆయన మాటలే మనకి జీవాన్ని కలిగిస్తాయి. అందుకే ప్రభువారు బైబిల్ గ్రంథంలో అంటారు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అది మనలో జీవాన్ని నింపుతుంది, లైఫ్ని ఇస్తుంది, ఆత్మలో ఉత్సాహాన్ని నింపుతుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన మాట మీద, ఎవరి మాట మీద కాదు. మనుషుల మాటలు చాలాసార్లు నీటి మూటలే అవుతాయి. మనం నీటిని మూట కట్టుకోలేము, ఉండవు అవి ఎందుకు పనికిరావు. పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు, ఉత్సాహాన్ని నింపేవాళ్ళు ఉండొచ్చు, కానీ అవి అల్పకాలికమైనవి. అందుకే దేవుడి మాట స్థిరమైనటువంటిది. ఆ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటాడు. అంటే ఆయన ఆశ దేవుడి మాట మీద ఉంది. అందుకే ఈ సందర్భంలో ఒకవేళ మనం కూడా ఆయన మాట మీద ఆశ పెట్టుకోగలిగితే దీని రిజల్ట్ ఏంటంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా నెమ్మదిగా జీవించగలుగుతాం. మానవుడికి కావాల్సింది ఇదే, ప్రశాంతత, నెమ్మది. తర్వాత ఇదే కీర్తనకారుడు 9వ కీర్తనలో ఇంకొక చక్కటి మాటను పొందుపరిచాడు. కీర్తనలు 9 18వ వచనం. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. అంటే భూమి మీద మానవుడు ఆయా సందర్భాల్లో బాధను అనుభవించాల్సి వస్తే, అలాంటి సందర్భంలో దేవుడికి మొరపెడితే, దేవుడు మాట్లాడితే, దేవుడు ఇచ్చేటటువంటి నిరీక్షణ ఏదైతే ఉందో అది ఎన్నటికీ నశించదు అంటున్నాడు. చాలాసార్లు మనుషులు మనవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మోసం చేస్తారు. వాళ్ళ మాటను నమ్ముతాం, కానీ దేవుడి మాటలని నమ్మినటువంటి భక్తులు ఎప్పుడూ మోసపోరు అనేటటువంటి దాన్ని కీర్తనకారుడు రాశారు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. అందుకే అనుదిన జీవితంలో దేవుడితో మనం సంబంధం ఏర్పాటు చేసుకోగలిగితే ఆ నిరీక్షణలో మన జీవితాలను మనం కొనసాగించుకోవచ్చు. నిరీక్షణ లేనటువంటి వాళ్ళు మన నిరీక్షణను చూసి వాళ్ళు కూడా నిరీక్షణలో బ్రతకడానికి మనం కారకులం అవుతాం. కారకులం కావాలన్నదే దేవుడి యొక్క లక్ష్యం. ఇంకో చోట పేతురు అంటాడు, పేతురు వాస్తవంగా ఒక చేపలు పట్టుకునే జాలరి. దేవుడు అతన్ని అభిషేకించిన తర్వాత 2 పత్రికలు రాశాడు. పేతురు 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే జీవితం అనేది మనం పోరాటం అనే రీతిలో మాట్లాడుకున్నప్పుడు ఇది పోరాటమే. అలలు సముద్రంతో పోల్చగలిగితే కెరటాలు,
తుఫాన్ల మధ్యలో ఈ జీవితం. అందుకే ఓ భక్తుడు అన్నాడు, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా. ఆ సముద్రంలో జీవితం అనే నావను నీవు నడిపించాలయ్యా అని కోరుకున్నాడు. అందుకే పేతురు అంటున్నాడు, ఇలాంటి సముద్ర ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళు స్థిరమైనటువంటి మనస్సును, దృఢమైనటువంటి మనస్సును కలిగి ఉంటే తప్ప సముద్ర ప్రయాణం చేయలేరు. ఇక్కడ పేతురు అంటున్నాడు, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని. చాలాసార్లు పనిచేసేవాళ్ళు నడుముకు కట్టుకడతారు. ఎస్ వీఆర్ రెడీ, మేము పనిచేయడానికి సిద్ధము. అదొక మనల్ని బలోపేతం చేసేటటువంటి సన్నివేశం. అందుకే అంటున్నాడు, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. మనస్సే కదా మనిషిని ఇబ్బంది పెట్టేది. ఒకవేళ మనస్సులో దేవుడి మాటల మీద ఆశ ఉంది, దేవుడి మీద నిరీక్షణ ఉంది, ఆయన రెండవ రాకడ మీద నిరీక్షణ ఉంది. ఎందుకంటే క్రీస్తు పుట్టడానికి పూర్వం యెషయా ప్రవక్త చాలా స్పష్టంగా క్రీస్తు పుడతాడు అన్న రీతిలో ఆయన జన్మించాడు. క్రీస్తు జన్మించిన తర్వాత నేను శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేస్తాను అన్నటువంటి మాటను ఆయన రుజువు చేశాడు. ఆయన వెళ్తూ వెళ్తూ రెండవసారి తిరిగి వస్తాను అన్న మాటను కూడా నెరవేరుస్తాడు. అందుకే పేతురు అంటున్నాడు, పేతురు ఈ విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. అంటే దేవుడితో ఎప్పుడైతే జీవితాలు అనుసంధానం చేయబడతాయో అప్పుడు మాత్రమే దైవ విషయాలు అర్థం అవుతాయి. ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ థింగ్. ఛార్జింగ్ లేకపోతే సిగ్నల్ రాదు, సిగ్నల్ వెళ్ళదు, మాట మాట్లాడలేం, మాట వినలేం. ఛార్జింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో అనుసంధానం చేసుకోవడం, దేవుడితో మన ఆత్మను ఛార్జ్ చేసుకోవడం. ఎప్పుడైతే దేవుడితో అనుసంధానం చేసుకుంటామో మన మాటలు దేవుడికి వెళ్తాయి, దేవుడి దగ్గరికి చేరుకుంటాయి, దేవుడి మాటలు మన దగ్గరికి చేరుకుంటాయి, మనకు అర్థం అవుతుంది. అందుకే మీ మనస్సు అను నడుము కట్టుకొని, ఐఎమ్ రిపీటింగ్, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. అందుకే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ నిబ్బరమైనటువంటి బుద్ధి ఎవరిస్తారు అంటే, కీర్తనకాడు అన్నట్టు, నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీ మాటే నా జీవితానికి నిబ్బరమైనటువంటి బుద్ధిని కలిగిస్తుంది. ఈ ప్రపంచములో ఈ మధ్యలో గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ప్రజలు ఎక్కువగా పీస్, హోప్ గురించి సెర్చ్ చేస్తున్నారండి. 2 words, పీస్, హోప్. అంటే ఈ పరిస్థితుల్లో మానవుడికి ఏం అవసరం వచ్చింది? దే హ్యావ్ మనీ, దే హ్యావ్ కార్స్, దే హ్యావ్ బంగ్లాస్, దే హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దే నీడ్ పీస్ అండ్ జాయ్. శాంతి, ఆనందం, నెమ్మది. సో అందుకే అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై. అక్కడ ఆయన రెండవ రాకడ గురించి కూడా మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. ఒక విశ్వాసి ఈ నిరీక్షణలో ఉంటాడు, నేను ప్రభువుని నమ్మాను, ఆయన పునరుత్థానుడైనట్టు నేను కూడా ఒకరోజు పునరుత్థానం అవుతాను, ఆయన తీసుకొచ్చేటటువంటి కృప నాకు దొరుకుతుంది అనే సంపూర్ణ నిరీక్షణ మీరు కలిగి ఉండండి అంటాడు. ఒకవేళ విశ్వాసి అయిన భక్తుడు ఈ మాటను అర్థం చేసుకోగలిగితే ఎంత ప్రశాంతంగా జీవిస్తాడు, ఎంత నెమ్మదిగా జీవిస్తాడు. ఏ పరిస్థితి అల్పకాలికంగా కొంత అలజడి సృష్టించినా దేవుడిచ్చేటటువంటి శాంతి ఆయనలో ఉంటుంది కాబట్టి, వాళ్ళలో ఉంటుంది కాబట్టి వారు దేనికి చెలించిపోరు.
నెమ్మదిగా ఉంటారు. సో ఇదే పేతురు 5వ అధ్యాయంలో ఇంకొక మాట అంటాడు. 5వ అధ్యాయం 10వ వచనంలో, భూమి మీద ఉన్నటువంటి మానవుడికి కొంత శ్రమ తప్పదు అనేటటువంటిదే బైబిల్ బోధిస్తుంది. 5:10 మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, ఇది మనకు అర్థం కావాలి. ప్రభువు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నన్ను పిలిచాడు. ఎందుకోసం? నిత్య మహిమకు, ఆయన మహిమలో ఉన్నట్టుగా మనల్ని కూడా మహిమలో ఉంచడానికి నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. అంటే ప్రభువే ఈ మాట సెలవిస్తున్నప్పుడు కొంచెము కాలము శ్రమ, జీవితకాలం అంత కాదు, కొంచెము కాలము శ్రమ లేనిది ఫలితం ఉండదు. ఒక మెడిసిన్ సీట్ కావాలంటే పిల్లలు రాత్రింబవళ్ళు కష్టపడతారు. యూ కెన్ ఇమాజిన్. పరలోక రాజ్యములో ఎటర్నల్ లైఫ్ కోసం, నిత్య జీవం కోసం, మోక్షం కోసం ఈ భూమి మీద కొంత శ్రమ అనేది ఇట్ ఈజ్ ఎ టెస్టింగ్. ఆ శ్రమ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. మరి మనల్ని సంపూర్ణులుగా ఎవరు చేస్తారంటే ఆన్సర్ కూడా అక్కడ ఇచ్చాడు. తానే, ఆ దేవాది దేవుడే మిమ్ములను పూర్ణులుగా చేసి, బ్యూటిఫుల్ వర్డ్, స్థిరపరచి బలపరచును. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనల్ని స్థిరంగా భూమి మీద బలపరచడానికి భూ సంబంధమైనటువంటి డబ్బు కానీ, హోదా కానీ, ఆస్తిపాస్తులు కానీ మనల్ని స్థిరపరచలేవు. కేవలం స్థిరపరిచేవాడు ఆ సృష్టికర్త. అందుకే ఈ విషయాన్ని పేతురు అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ వర్స్. తానే, ఎవరు తానే అంటే ఆయన కాకుండా ఇంకేది మిమ్మల్ని స్థిరపరచదు. వెన్ వి కన్సిడర్ దిస్ వర్స్, అందుకే కొలస్సీ పత్రికలో అంటాడు, భూ సంబంధమైన వాటి మీద దేని మీద మీరు మనసు పెట్టుకోకండి. ఇప్పుడు భూ సంబంధమైనటువంటి అన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోయాయి. తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఇంకంటాడు, యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక. ఇంకొన్ని వచనాలు ఎఫెసీ పత్రికలో ఈ నిరీక్షణ గురించి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలను ప్రభు పేతురు ద్వారా బయలుపరిచాడు. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో. ఆయన ఒక నిరీక్షణలో మనల్ని ఉంచడానికి పిలిచాడు. ఓ నిరీక్షణలో, ఒక హోప్లో జీవించడానికి పిలిచాడు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, క్రీస్తు ఈ ప్రపంచానికి ఏమి ఇచ్చాడు అంటే, హీ హాజ్ గివెన్ ద బెస్ట్ హోప్. ఒక ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి నిరీక్షణనిచ్చాడు. ఆ నిరీక్షణలోనే ఒక విశ్వాసి జీవిస్తాడు. ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏదో ఆషామాషి కాదు. ఆయన ఆధ్యాత్మికతను అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ నిరీక్షణలో ఉండగలుగుతారు. నిరీక్షణ అనేది మనిషిని బ్రతికిస్తుంది. ఇందాక మాట్లాడుకున్నట్టు ఇమ్యూన్ సిస్టాన్ని పెంచుతుంది, సంతోషంగా ఉంచుతుంది, జాయ్ఫుల్గా ఉండగలుగుతాడు. అందుకే
దైవము అనేటటువంటి మాట ఆయా సందర్భాల్లో మానవుడికి ఎంత బూస్ట్ని ఇస్తుందంటే మనం కొన్నిసార్లు ఊహించలేము. అందుకే పౌలు అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అంటే ఈ నిరీక్షణలో ఉండాలి అంటే ఒకరి మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆ వ్యక్తికి మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత జ్ఞానోదయం కలుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో క్రీస్తు ఏమి ఇస్తాడో అర్థమవుతుంది. ఆ క్రీస్తు ఇచ్చేదే పౌలు రాస్తున్నాడు, పిలుపు వల్లనైన, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో. సో ఆ నిరీక్షణలో ఉంచడానికే మనల్ని పిలిచాడు అన్న సత్యాన్ని ఒకవేళ గనక ఈ సందర్భంలో మనం జీర్ణించుకోగలిగితే ఎంత ప్రశాంతంగా జీవిస్తాము, ఎంత స్థిరత్వంలో, ఎంత స్థిరబుద్ధితో జీవిస్తాము. హెబ్రీలకు పత్రిక, ఇదే పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నిరీక్షణ గురించి కొన్ని మాటలు ఆయన రాశాడు. 10వ అధ్యాయము 23వ వచనంలో, చాప్టర్ నెంబర్ 10 వర్స్ నెంబర్ 23. చాలాసార్లు భూ సంబంధంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు, కొన్ని పరిస్థితులు మానవ పరిధిని దాటి మానవుడి చేతుల్లో నుండి వెళ్ళిపోయినప్పుడు ఈ నిరీక్షణ కూడా ప్రశ్నార్థకంగానే మారుతుంది విశ్వాసికి కూడా. అందుకే విశ్వాసిని బలపరచడానికి, ప్రభు బిడ్డల్ని బలపరచడానికి, తన ప్రజల్ని బలపరచడానికి పౌలు ద్వారా దేవుడు మాట్లాడిన మాట, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. ఎవరు వాగ్దానం చేశారు నిరీక్షణ ఇస్తానని? ఒక మానవుడు కాదు. చాలాసార్లు మానవుడు మాట మీద నిలబడడు, మాటిచ్చి తప్పిపోతాడు. సరే, తనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అని అర్థం చేసుకోవచ్చు పాజిటివ్గా, ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు, అందుకే ఒక భక్తుడు చాలా చక్కటి పాట రాశాడు, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. ఆ వాగ్దానాన్ని ఇచ్చి దేవుడు నెరవేరుస్తాడు. ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఆయన వ్యక్తి కాదు, ఈ సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి సృష్టికర్త. ఆయన ఏం చేశాడు? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. బాప్తిజం తీసుకున్నప్పుడు బాప్తిజం ఇచ్చేటటువంటి భక్తుడు బాప్తిజం తీసుకునే భక్తుడిని అడుగుతాడు, ఎంతవరకు క్రీస్తుని వెంబడిస్తావు అంటే, నేను మరణించేంత వరకు అంటాడు. అదే మాట, ఏదైతే మనం ఒప్పుకున్నామో, ప్రభువా నీవు నాకు నిరీక్షణ ఇస్తావు, నీ పునరుత్థానంలో నాకు పాలిపంపులు ఇస్తావు, నీవు రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు నన్ను కూడా మహిమ శరీరంతో నువ్వు నిలబెడతావు, ఈ హోప్ని ఏదైతే ఆయన కలిగించాడో పౌలు అంటున్నాడు, దాన్ని పట్టుకొని ఉండండి దృఢంగా. హోల్డ్ దట్. ఎందుకంటే హోల్డ్ పోయింది అంటే మనిషి పడిపోతాడు, నిరీక్షణ కోల్పోయాడంటే మనిషి దిగజారుతాడు, డిప్రెషన్కి వెళ్ళిపోతాడు, స్ట్రెస్కి గురవుతాడు. అందుకే ప్రభువు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి, స్ట్రెస్ని దూరపరుస్తాయి. అందుకే ఆయన యోహాను సువార్తలో అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చునట్లుగా ఇవ్వను, మీ హృదయములను కలవరపడనీయకండి, వెరవనీయకండి. యెషయా భక్తుడు కూడా పాత నిబంధనలో ఒక చక్కటి 40వ కీర్తనలో ఒక మాట మాట్లాడాడు. యెషయా 40వ కీర్తన 31వ వచనంలో, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. యెహోవా కొరకు అంటే సృష్టికర్త కొరకు, పరమాత్ముడి కొరకు, దేవుడి కొరకు, ఆయన మాట కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు,
అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎవరి కోసం ఎదురు చూసేవాళ్ళు? చాలా చోట్ల ప్రజలు దేవుడి వైపు చూడడం ఆరంభించారు. ఇట్ ఈస్ వెరీ ట్రూ. అందుకే కదా భూమి మీద ఉన్నటువంటి హోప్స్ పోయినప్పుడు, అఫ్ కోర్స్ డాక్టర్స్ ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ హోప్. their research is going on. They are good in their job. But what about hope? Who is give? Who will give? Who is ready to give? అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ నేను కొన్ని వీడియోస్ చూశాను, హెలికాప్టర్లలో దే ఆర్ ప్రేయింగ్. ఇటలీ లాంటి దేశాలలో అంటే అల్టిమేట్గా చివరికి గాడ్ ఈజ్ అవర్ హోప్ అనేటటువంటి మాట ప్రజల నోట్లో నుండి వస్తుంది. అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇబ్బందికి గురి కాకముందే, విపత్కర పరిస్థితులు రాకముందే ఆయనతో జీవితాలను గనుక మనం అనుసంధానం చేసుకుంటే, ఆయనతో ఫెలోషిప్ చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన బిడ్డలుగా మారితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం నెమ్మదిగా జీవించగలుగుతాం. ఇక్కడ అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అంటే ఒక వ్యక్తి సొమ్మసిల్లకుండా, అలయకుండా నెమ్మదిగా తన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని గడపాలి అంటే అల్ఫా ఒమేగా అయినటువంటి ఆ దేవాది దేవుణ్ణి తన హృదయంలో కలిగి ఉండాలి. ఈ దేహం అనేటటువంటి ఆలయంలో ఆయన్ను ఉంచుకోగలగాలి, ఆయనను ఆహ్వానించగలగాలి. చివరిగా రోమీలకు రాసినటువంటి, ఇదే పౌలు భక్తుడు రోమీలకు రాసినటువంటి పత్రికలో మంచి మాటను రూపొందించారు. 15వ అధ్యాయము 13వ వచనం. ప్రభువుని నమ్మితే ఏం జరుగుతుంది? పేతురు భక్తుడు అన్నాడు, మీరు మారు మనస్సు పొంది, అంటే మీకు జన్మతః వచ్చినటువంటి ఒక మనస్సు ఉంది. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. జన్మతః వచ్చింది రివెంజ్ తీసుకునే నేచర్, క్షమించకపోవడం అనే నేచర్, మోసం చేసే నేచర్, అబద్ధం చెప్పే నేచర్. ఈ నేచర్ పోయి కొత్త నేచర్లోకి మీరు రావాలి అన్నదే పేతురు సందేశం. అందుకే అంటాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడితో అనుసంధానం చేయబడతాడో, దేవుడు అనుగ్రహించే ఒక ఫలం ఏంటంటే, ఒక గిఫ్ట్ ఏంటంటే తన ఆత్మను అనుగ్రహిస్తాడు. తన ఆత్మ మానవ హృదయంలో నివసిస్తుంది. ఎప్పుడైతే మానవ హృదయంలో నివసిస్తుందో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. నిరీక్షణ కేవలం ఏదో ఆవగింజంత అని కాదు, విస్తారంగా. అంటే మన నిరీక్షణ ఎంత ఉంటుంది అనే దానికి మనం మెజర్ చేయలేము. అంత అన్మెజరబుల్ విస్తారమైనటువంటి నిరీక్షణలోకి ఒక భక్తుడు వెళ్ళిపోతాడు. ఈ దశలోకి లేకపోతే ఈ స్థితికి చేరుకున్నటువంటి భక్తుల్ని ఏదైనా ఇబ్బంది పెట్టగలదా? ఏదైనా డిస్టర్బ్ చేయగలదా? అందుకే ఆ ప్రశాంతతలో జీవిస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు,
విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయ్యగు దేవుడు. అంటే ఇక్కడ దేవుణ్ణి నిరీక్షణకర్తగా పేర్కొంటున్నాడు. దేవుడే మన నిరీక్షణ. ఆ నిరీక్షణకర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. అంటే దేవుడు ఏం చేస్తాడు? తన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళని నిరీక్షణలోకి నడిపిస్తాడు, నిరీక్షణలో జీవించేటట్టు చేస్తాడు. నాట్ ఓన్లీ దట్, సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ శాంతితోనూ నెమ్మదితోనూ నింపునుగాక అని పౌలు అంటున్నాడు. అదే దేవుడు చేసే కార్యం. అందుకే దేవుడితో సంబంధం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్, ఇట్ ఈస్ అల్టిమేట్ థింగ్. దేర్ ఈజ్ నో అదర్ థింగ్ దాన్ దిస్. ఇది లేకుండా దేవుడితో సంబంధం అనేటటువంటిది మొదటి ప్రయారిటీగా, చివరి ప్రయారిటీగా అది మారగలిగితే మానవ జీవితాలు ప్రశాంతంగా నెమ్మదిగా ఈ భూమి మీద కొనసాగుతాయి. అలాంటి కృప మనందరికీ ఆయన ప్రసాదించునుగాక, ఆయన దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం. కృపగల మా సృష్టికర్త, మహోన్నతుడమైనటువంటి మా దేవ, నిరీక్షణకు కారకుడైనటువంటి మహాప్రభు, మానవాళిని నిరీక్షణలో నడిపించడానికి భూమి మీదికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువ, మీ పాదాల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం, మీ పాదాల చెంత ప్రణమిల్లుతున్నాం. ఈ ప్రపంచంలో మాకు నిరీక్షణ ప్రసాదించేవాడిగా ఉంటున్నందుకు మీకు నిండు కృతజ్ఞతలు స్వామి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభు, మానవాళి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుండగా కావలసినటువంటి నిరీక్షణ, శాంతి, ఆనందము, సమాధానము ఈ భూమి మీద ఉన్నటువంటి మా అందరికీ దయచేయమని మీ పాదాల చెంత ప్రణమిల్లుతూ విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తున్నాము. యేసు నామమున ఆమేన్.